₹1 ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. బ్రహ్మానందం సినిమా అదే బ్రహ్మానందం టైటిల్ పెట్టారు అండ్ తండ్రిని కొడుకుని తాత మనవడిగా చేసి చూపించారు. బట్ సినిమాలో కథ ఏంటి అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే ఏం రాసుకున్నారు, ఏం ఎమోషన్ని చూపించాలనుకున్నారు, ఆ ఎమోషన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ గారు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ కామెడీ కూడా కొన్ని కామెడీ సీన్స్ని బలవంతంగా మీరు నవ్వండి, నవ్వాల్సిందే అని ఇంజెక్ట్ చేసినట్టు అనిపించింది తప్ప ప్రాపర్ కామెడీ వర్కౌట్ అయినట్టయితే అనిపించలేదు. రాజా గౌతమ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. అంటే పల్లకిలో పెళ్ళికూతురు, రీసెంట్గా బ్రోకౌట్, ఆయన చేసిన కొన్ని సినిమాలు చూసాము. ఆయన ఏంటి అనేది మనకు తెలుసు. బట్ ఈ సినిమాలో క్లైమాక్స్లో మెయిన్గా ఆ బ్రహ్మానందం గారు ఆయన ఉన్నప్పుడు ఎమోషనల్ సీన్స్ కానీ అది కానీ రాజా గౌతమ్ గారు అయితే చింపేశారు. ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బ్రహ్మానందం గారి గురించి మాట్లాడేంత టోళ్ళం కాదు, ఈజ్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్. వెన్నెల కిషోర్ గారు, రాజీవ్ కనకాల గారు, అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి, క్యారెక్టర్స్ బాగున్నాయి. బట్ కథ ఏంటి, వాట్ ఈస్ ద స్టోరీ అనేది నాకు క్వశ్చన్ మార్క్ అనిపించింది. మేజర్ హైలైట్ సీన్ అంటూ ఏం లేదు. అసలు తాత లవ్ స్టోరీని ఆ చూపించే విధానాన్ని ఓకే, అది బాగుంది. వాళ్ళిద్దరి మధ్యన ఎమోషన్. ఎందుకంటే తాళ్ళూరు రామేశ్వర్ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్కి నాకు అనిపించింది. సో ఆవిడకి బ్రహ్మానందం గారికి మధ్యన వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి, చాలా హెల్దీగా ఉన్నాయి. రాజా గౌతమ్ గారి కంబ్యాకే కానీ సినిమా హిట్ అయ్యి ఉంటే కంబ్యాక్ అయ్యి ఉండేది అనిపించింది. అంటే ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ ఆయనకి నెక్స్ట్ లెవెల్ సినిమాలు పడతాయి ఇక్కడి నుంచి. బట్ ఈ సినిమా అయితే స్టోరీ ఏంటి అనేది క్లారిటీ రాలా. తాతకి మనవడికి మధ్యన బాండింగ్ని ఇంకా బాగా ఏదైనా కథతో తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది. ఆ ప్రాపర్ ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఎమోషన్ అనే ఎలిమెంట్ అది మిస్ అయింది. అన్న ఇప్పుడే బ్రహ్మానందం ప్రీమియర్ చూశాను. మూవీ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా స్టోరీ ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మర్చిపోతున్న మానవ బంధాలను ఒక ఎమోషనల్ అండ్ కామెడీ టచ్ ఇచ్చిన మూవీ అని చెప్పచ్చు. ఏంటంటే ప్రేమకి వయసుతోటి సంబంధం లేదు, అది యవ్వనంలో పుట్టచ్చు, వృద్ధాప్యంలోనూ పుట్టచ్చు. మనిషికి ఒక తోడు అనేది ఖచ్చితంగా కావాలి, అది ఎప్పుడైనా ఉండాలి అనేది సింబాలిక్గా చెప్పారు. వెన్నెల కిషోరు, బ్రహ్మానందం కామెడీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్లో అయితే పొట్ట చెక్కలే పడేలా నవ్వుతారు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లో ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. బ్రహ్మానందం గారి కొడుకు రాజా గారికి పల్లకిలో పెళ్ళి కూతురు తర్వాత మంచి కంబ్యాక్ వచ్చింది. ఈ సినిమాతో బ్రహ్మానందం గారి పుత్రోత్సాహం కూడా తీరిపోయింది. ముగ్గురు పెర్ఫార్మెన్స్ అసలు వేరే లెవెల్లో ఇచ్చారు. బ్రహ్మానందం గారి పంచకట్టులో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది ఒకటి, అది సినిమాకే హైలైట్. అండ్ సెకండ్ హాఫ్లో కూడా చాలా కామెడీ సీన్స్ హిల్లేరియస్గా వర్కౌట్ అయ్యాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి చూడదగ్గ మూవీ. ఖచ్చితంగా ఈ మూవీ తండేల్ తర్వాత మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ అండ్ ఎమోషనల్గా ఈ సినిమా అయితే వర్కౌట్ అయిందన్న. ఖచ్చితంగా థియేటర్కల్ మూవీ ఇది, ఖచ్చితంగా మూవీ చూడండి. బ్రహ్మానందం గారి పెర్ఫార్మెన్స్ అయితే ఇక అసలు హాస్య బ్రహ్మ, ఆయన వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఈ ఏజ్లో కూడా ఆయన కామెడీ టైమింగ్ ఏ మాత్రం తగ్గకుండా ఆయన ఎక్స్ప్రెషన్స్కి ఆల్రెడీ ఎమోజీస్ చాలా ఉన్నాయి. అట్లాంటి ఎమోజీస్ని కూడా ఆయన ఈ మూవీలో చాలా పలకరించారు. ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ అసెట్ వెన్నెల కిషోరు ప్లస్ చాలా ప్లస్ అయింది. ఆయన ఎమోషన్స్ చాలా ఆయన కామెడీ టైమింగ్ చాలా వర్కౌట్ అయింది. రేటింగ్ వచ్చేసి 3.25 అన్న. బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.